Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. అలాగే ఇంకా ఏ అప్డేట్స్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేయండి గైస్. నేను పెట్టే ప్రతి వీడియో అక్కడ అప్డేట్ చేస్తున్నా, అక్కడ నుంచి మిస్ అవ్వకుండా చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, కైన్ మాస్టర్ ప్రోని. ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకున్నాక ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ లింక్ మీ ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు గెట్ ఫైల్స్ లింక్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ లేదా డౌన్లోడ్ లింక్ అని రెడ్ కలర్లో ఉంటుంది. దానిని క్లిక్ చేసి ఆల్మోస్ట్ నేను 4 or 5 అయితే దీనికి సంబంధించిన మొత్తం మెటీరియల్స్ ఇచ్చాను. అక్కడ నుంచి అన్ని డౌన్లోడ్ చేసుకొని మీడియా ఫైల్ ద్వారా ఇచ్చాను. ఓకే, సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన మనకు ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ని ఇంత లెంత్ అయితే డ్రాగ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా నేనైతే డ్రాగ్ చేసి ఆల్మోస్ట్ నేను ఇక్కడ టిక్ పెడుతున్నాను. ఓకే, సో ఇంత లెంత్ పర్ఫెక్ట్ ఇక్కడ మనకు డ్రాగ్ అనేది చేసుకొని ఇక్కడ నేను టిక్ వేస్తున్నాను. ఓకే, సో టిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక మెరుపులకు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చింటే ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఆ యొక్క మెరుపులు అనేది ఈ విధంగా మనకు యానిమేటెడ్ ఇలా ప్లే అవుతాయి. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఆ మెరుపుల్ని ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఫస్ట్ దీనికి ఇలా మీరు రొటేట్ అయితే చేంజ్ చేయండి. ఓకే, సో ఇలా రొటేట్ చేంజ్ చేసి అదే మెరుపులు ఈ విధంగా ఫుల్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఫుల్ వరకు డ్రాగ్ చేసి దీనికి ఉన్న వాల్యూమ్ అనేది మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మనకు మెరుపుల్ సౌండే వస్తుంది. సేమ్ కిందకి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇప్పుడు నేను ఒక గ్రాస్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ ఇమేజ్ను కూడా ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, సో ఇలా జూమ్ చేసి కరెక్ట్ అంత లెంత్ లేకుండా మినిమం మ్యాక్సిమం సైజ్ ఇంత లెంత్ పెట్టుకోండి. ఓకే, సో ఇంత లెంత్ పెట్టేసి ఫస్ట్ ఇదే ఇమేజ్ని నేను ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. మీరు కూడా ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది. కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఇక్కడ ఎండ్ వరకు డ్రాగ్ చేసి సో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ మీద టచ్ చేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ ఈ విధంగా మనకు డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇలా మనకు డ్రాగ్ చేస్తే కరెక్ట్ ఇంత లెంత్ వస్తుంది. ఇక్కడ మనకు డ్రాగ్ అనేది చేసేసి పర్ఫెక్ట్గా ఇంత లెంత్ పెట్టేసి స్టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క స్లో మోషన్ ఇలా మనకు మోషన్ పోస్టర్ లాగా ఇలా ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను ఆల్మోస్ట్ లాస్ట్లో. ఓకే, సో ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఫోటోని ఇంత లెంత్ డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టాను. ఓకే, సో మీరు కూడా సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మీ యొక్క ఇమెయిల్ ఇంకా అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మినిమం మ్యాక్సిమం చేసి నేను ఇంత లెంత్ పెట్టేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. మీరు కూడా ఎండ్ వరకు పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఎక్స్ట్రాగా ఉండేది మనకు ఫోటో ఒకటే ఉండాలి. ఓకే, సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఫస్ట్ ఇమేజ్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ సేమ్ ఆప్షన్ మళ్ళీ దీనికి కూడా కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఇంత వరకు డ్రాగ్ చేసి సేమ్ దీనికి కూడా మనకు మినిమం కొంచెం ఇలా ముందుకు స్క్రోల్ చేయండి, ఎక్కువ లేకుండా. సో ఇంత లెంత్. ఓకే, సో ఇంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ పెట్టుకోండి. సో లాస్ట్ మెరుపులు ఇచ్చాం కదా, దానిని కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి, మన ఫోటో బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క స్లో మోషన్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ ఇవ్వాలి. ఆపోజిట్ అంటే మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ అదే గ్రాస్ ఇమేజ్ ఫస్ట్ మీరు
ఏదైతే యాడ్ ఇచ్చారో అదే గ్రాస్ని సెలెక్ట్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ దానిని కూడా జూమ్ పెంచేసి సేమ్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని మినిమం అంత ఎక్కువ లెంత్ లేకుండా మినిమం మ్యాక్సిమం సైజ్ పెట్టుకోండి. ఓకే, సో మ్యాక్సిమం సైజ్ అంటే ఇంత లెంత్. ఓకే, సో ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి మ్యాక్సిమం. ఓకే, సో ఇంత లెంత్ పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ను ఫస్ట్ నేను ఇలా స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ ఈ ఇమేజ్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేశాను. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి దీనికి కూడా కీ యానిమేషన్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసి దీనిని కూడా ఆల్మోస్ట్ నేను ఇలా ఎండ్ వరకు ర్యాక్ చేయాలి గైస్. ఓకే, సో ఎండ్ వరకు అంటే ఏం లేదు, ఫస్ట్ మనకు ఆ యొక్క గ్రాస్ ఉంది కదా, గ్రాస్ స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ పెట్టుకొని సో ఇక్కడ మనకు కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసి సో కొంచెం ఇలా మనకు ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి అదే ఇమేజ్ని ఇలా మనకు స్లో మోషన్ లాగా ఇలా జరుపుతూ వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనకు జరుపుతూ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి మినిమం. ఓకే, సో ఇంత లెంత్ పెట్టి టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసురు ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ మెరుపులో ఉంది కదా ఎఫెక్ట్, ఈ మెరుపుల ఎఫెక్ట్ సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇలా స్లో మోషన్ ఇలా అది వెనక బ్యాక్ సైడ్ వెళ్తుంది, ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఓకే, సో ఈ రెండు పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ లిరిక్స్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేసిందా, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో. ఓకే, సో లిరిక్స్ యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. అదే లిరిక్స్ని టచ్ చేసి ఈ లిరిక్స్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత జూమ్ కావాలంటే అంత జూమ్ పెంచుకోండి. సేమ్ కిందకి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఇక్కడ టిక్ పెట్టుకోండి. సో లిరిక్స్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. కిందికి వస్తే మనకి ఇక్కడ మనకు చూడొచ్చు, మనకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వచ్చేసి ఈ రెండు పెంచుకోండి ఎందుకంటే లిరిక్స్కు కలర్ చూడండి, ఇది మనం పెంచుతూనే లిరిక్స్ హైలైట్ అవుతాయి, ఇంకా మన కలర్స్ కూడా హైలైట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా పెంచేసి ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఎండ్ వరకు కావాలని ఎండ్ వరకు పెట్టుకొని సో టిక్ పెట్టుకోండి. ఓకే, సో టిక్ పెట్టుకొని ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి లిరిక్స్ అయితే ఎంత అమేజింగ్ వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడతో లిరిక్స్ కూడా సెట్ అయిపోయాయి అండ్ మన ఫోటో కూడా సెట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక ఫ్లవర్ ఎఫెక్ట్కి సంబంధించిన ఒక బ్లూ స్క్రీన్ ఇమేజ్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో కూడా అక్కడ నుంచి అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి అదే వీడియో మీద టచ్ చేసి కిందికి వస్తే క్రోమాక్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు చాలా మంది కీ కలర్ వర్క్ కాకపోవచ్చు, మేబీ వర్క్ అవ్వనప్పుడు ఇక్కడ కింద బ్లూ సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు బ్లూ అని సెలెక్ట్ చేసి టిక్ పెట్టుకోండి. ఇక్కడ మనకు 28 ఇంకా మినిమైజ్ చేసుకోండి, ఒక 37, 38 పెట్టుకొని ఇక్కడ 50 ఉండేది ఒక 53 అలా పెట్టేసి సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఫైనల్గా ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే రెడీ. ఒక ప్లే చేద్దాం. చూడొచ్చు మనకు బ్యాక్గ్రౌండ్లో మెరుపులు అండ్ ఆ ఫ్లవర్ ఎఫెక్ట్ అండ్ లిరిక్స్ మన ఫోటో, సో చాలా అమేజింగ్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీలోకి ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ పైన మనకు ఈ యొక్క సేవ్ ఆప్షన్ మాదిరి ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.